నమస్తే అండి. ఇది ఇప్పుడు మేము ప్రస్తుతం తిరుపతిలో గోవిందరాజు గుడిలో దేవాలయంలో ఉన్నాము. ఈరోజు 16 ఆగస్టు గోవిందరాజు టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇది చూస్తే ఈ టెంపుల్ తిరుపతి తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనార్థం అప్పుడు పూర్వం అందరూ కూడా నడిచి కొండ ఎక్కి 7 కొండలు ఎక్కి దర్శించుకునేవారు. అక్కడ జరిగే సేవలన్నిటి కూడా చాలామంది బయటకు వచ్చి చాలా బాగుంది, చాలా బాగున్నాయి, ఎంత మంచి సేవలు అని చెప్పి పబ్లిక్కి చెప్పేవారు. అవన్నీ విన్న భక్తులు అయ్యో మేము ఎక్కలేము, మేము ముడుకు నొప్పి, నాకు ఆత్మ ఉంది, అయ్యో నాకు గుండె జబ్బులు, ఎలాగా నేను వయసు మళ్ళిన వాడిని, నేను అందులో ఆడవాళ్ళు, ఇవన్నీ వృద్ధులను తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కొండ ఎక్కడం అనేది చాలా తక్కువ ఉండేవారు. బాగా డెడికేషన్ ఉంటే తప్ప వెళ్ళలేను. అది దృష్టిలో పెట్టుకొని ఈ కింద గోవిందరాజు టెంపుల్లో గోవిందరాజు పెరుమాళని కూడా అంటాం మనం. ఇది చాలా పెద్ద పెద్ద విగ్రహాలతో కట్టినటువంటి గుడి. ఇది పూర్వం కట్టినటువంటి గుడి. ఇది కూడా శేషశయనం విష్ణుమూర్తి అన్నమాట. అంటే ఇవి టెంపుల్స్ మీకు అనంత పద్మనాభం టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని పోలి ఉంటుంది. చాలా భారీ విగ్రహం ఇది. 15 అడుగులు పొడవు కన్నా ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ గోవిందరాజు స్వామి కూడా విష్ణుమూర్తే కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని యొక్క సేవలన్నీ కూడా ఇక్కడ కూడా ఈ టెంపుల్లో కూడా చేసి ఈ కొండ ఎక్కలేని వాళ్ళందరూ కూడా దీన్ని దర్శించుకొని ఆనందించుకోండి. వెంకటేశ్వర స్వామి దర్శించుకునే వాళ్ళు. అందుకే ఇక్కడ గోవింద నామం బాగా ఫేమస్ అయింది. గోవిందరాజుని తలుచుకుంటూ ఉంటారు. ఈవెన్ తిరుపతి వెళ్ళినా సరే గోవింద అని అనడం అలవాటు అయింది అందరికీ. అందుకే మన సామెత కూడా ఉంది, గోల గోవిందరాజు ముడుపుల వెంకటరమణ అని చెప్పి సామెత కూడా ఉంది. ఎందుకంటే ముడుపుల దేవుడు వెంకటేశ్వరుడు, ఈ భజన దేవుడు అంటే నోటి ద్వారా భజన చేయడం, గోవింద నామస్మరణ చేయడం ఈ గోవిందరాజు టెంపుల్. కాబట్టి ఈ రెండు కూడా బాగా ఫేమస్ అయ్యి అందులోని ఇప్పుడు కూడా ఇప్పుడు మేము దర్శించుకొని వచ్చాము. కొండ మీద దేవుడిని ఒక 5-6 గంటలు 300 టికెట్ మీద పడితే ఇక్కడ అరగంటలో మాకు దర్శనం అయింది. దీంతో పాటు ఈ టెంపుల్తో పాటు గోవిందరాజు టెంపుల్తో పాటు లోపల కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, పార్థసారథి గుడి ఉంది, అలాగే మన ఇది ఆండాళ్ళు అమ్మవారి గుడి కూడా ఉంది. అలాగే ఆల్వార్లు విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే మహాలక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. అవన్నిటిని కూడా మనం ఫ్రీగా హ్యాపీగా స్వేచ్ఛగా లోపలికి కూడా వెళ్ళి గర్భగుడిలో కూడా వెళ్తున్నాము. అదే వెంకటేశ్వర స్వామికి అయితే ఒక 5-10 సెకండ్ల కన్నా ఎక్కువ చూసే భాగ్యం కలగడం లేదు. ఆ భాగ్యం కలగడం కోసం ఈ దేవాలయాన్ని మనం దర్శిస్తే అన్ని విధాలు కూడా చాలా బాగుంది. అన్ని విధాలుగా కూడా ఈ విగ్రహాలు, ఈ దేవతామూర్తులు అన్నింటినీ కూడా స్వయంగా దగ్గరుండి దర్శించుకోవచ్చు. అలాగే పెద్ద విగ్రహాలు కూడా ఇవన్నీ. కాబట్టి రండి, ఇటువంటి టెంపుల్స్ని అందరూ కూడా రండి. అలాగే గోపురం కూడా మనకి తిరుపతి ఊరంతా కూడా ఈ గాలి గోపురం కనిపిస్తూ ఉంటుంది. సో రక్షగా ఉంటుంది. దీని ముందు పెద్ద కోనేరు కూడా ఉంది. అలాగే మంచి షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అన్నీ కూడా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి దేవాలయాన్ని దర్శించుకుంటే భక్తులందరూ కూడా మంచి ఆనందాన్ని ఆత్మానందాన్ని పొందుతారు. జై శ్రీరామ్.